ఆదిత్య తన ఫ్రెండ్ రాజేష్ కలిసి సినిమాకి వెళ్ళారు. సినిమా అయిపోయిన తర్వాత ఆదిత్య పార్కింగ్ వైపు వెళ్ళి బైక్ తెచ్చాడు. అతని ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆదిత్య ఇంటికి బయలుదేరాడు. ఆదిత్యకు ఎదురుగా ఒక బైక్ వస్తుంది. అతడికి అది 10 అడుగుల దూరంలో ఉంది. పక్కన పొదంలో నుంచి 2 మనుషులు ఆదిత్యకి ఎదురుగా బైక్ మీద వస్తున్న వ్యక్తి తల మీద రాడుతో కొట్టారు. అతను బైక్ హ్యాండిల్ చేయలేక క్రింద పడ్డాడు. వెనక కూర్చున్న అతని భార్య కూడా కింద పడింది. ఆ రౌడీలు అతన్ని కొట్టడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూసిన ఆదిత్య సడన్ బ్రేక్ వేసి ఆఫ్ చేశాడు. వాళ్ళను దాటి వెళ్ళటానికి అతనికి ధైర్యం సరిపోలేదు. కానీ కింద పడి ఉన్న ఆ లేడీని చూడగానే అతనికి జాలి వేసింది. ఆదిత్య రోడ్డు మీద పడి ఉన్న కంకర రాళ్ళను కొన్ని చేతిలోనికి తీసుకొని ఆ రౌడుల మీదకి విసిరేస్తూ వాళ్ళ వైపు పరిగెత్తుతూ మాటిమాటికి వెనక్కి తిరుగుతూ రండ్రా రండ్రి, ఇక్కడ ఎవరో ఇతను చంపేస్తున్నారు అని అతని వెనకనున్న పెద్ద గుంపు ఉన్నట్లు రౌడీలు నమ్మేలా అరుస్తూ వాళ్ళ వైపు పరిగెత్తాడు. ఆగకుండా తగులుతున్న రాళ్ల దెబ్బలకి అయోమయంలో పడ్డారు రౌడీలు. ఒక్కడే అయితే ఆయుధాలు ఉన్న తమ దగ్గరికి ఇంత ధైర్యంగా రాలేడని ఆలోచించిన ఆ 2 రౌడీలు అక్కడి నుండి పరిగెత్తారు. ఆ రౌడీలు పారిపోగానే ఇంకొంచెం వేగంగా పరిగెత్తి కింద పడి ఉన్న ఆ జంటను లేపాడు ఆదిత్య. ఆ భార్యాభర్తలు 2 అతని వైపు కృతజ్ఞతగా చూశారు. అంబులెన్స్కి కాల్ చేశాడు ఆదిత్య. రండ్రా అరుస్తూ వచ్చావు కదా బాబు, మిగిలిన వాళ్ళు ఎక్కడని అడిగారు. ఆ 45 సంవత్సరాల వయసు ఉన్న ఆ వ్యక్తి. దానికి ఆదిత్య నవ్వి, గుంపు ఎవరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నాను. ఆ రౌడీలను భయపెట్టడానికి నాతో పాటు చాలామంది ఉన్నట్లు వాళ్లను నమ్మించడానికి అలా అరిచాను అని చెప్పాడు. అతని సమయస్ఫూర్తికి ఆశ్చర్యపడి అతను చేసిన సహాయానికి థ్యాంక్సుల మీద థ్యాంక్సులు చెప్పారు ఆ జంట. ఇంతకీ అసలు వాళ్ళు ఎవరండి అని ఆదిత్య అడిగిన ప్రశ్న అంబులెన్స్ సైరన్లో కలిసిపోయింది. ఆదిత్య కూడా వాళ్ళు అంబులెన్స్లో వెళ్ళేదాకా అక్కడే ఉండి తర్వాత ఇంటికి బయలుదేరాడు. నెల గడిచింది. రాత్రి 10 అవుతుంది. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కు అటెండ్ అయి తిరిగి ఇంటికి బయలుదేరాడు ఆదిత్య. దారిలో ఒక దగ్గర బైకు ఆపి సిగరెట్ వెలిగించాడు. అంతలో రోడ్డు పక్కకి నడిచి వస్తున్న ఒక వ్యక్తి మీద ఆదిత్య దృష్టి పడింది. అతని ఒంటి మీద ఉన్న షర్టు చినిగిపోయి ఉంది. ఒంటి మీద గాయాలు కూడా ఉన్నాయి. భయంగా దిక్కులు చూస్తూ నడుస్తున్నాడు. ఆదిత్యకి వెంటనే ఆ వ్యక్తి ఎవరో గుర్తుకు వచ్చింది. చేతిలో ఉన్న సిగరెట్ విసిరేసి రోడ్డు దాటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఎదురుగా నిల్చున్న ఆదిత్యను చూడగానే ఆ వ్యక్తి భయపడ్డాడు. సార్, నేను నెల కింద భవానీ కాలనీ స్ట్రీట్ నెంబర్ 13లో మీ మీద 2 అటాక్ చేస్తే కాపాడాను కదా, అప్పుడు మీ వైపు కూడా ఉంది. ఆ రోజు మిమ్మల్ని కాపాడింది నేనే, ఏమైంది, ఇలా అయ్యారు అన్న ఆదిత్య ప్రశ్న ఇంకా పూర్తి అవ్వలేదు. ఆ వ్యక్తి ముఖంలో కోపం పెరిగింది. 2 చేతులు ఆదిత్య ఛాతీ మీద పెట్టి అతన్ని వెనక్కి నెట్టేశాడు. అలాంటిదేదీ జరుగుతుందని ఊహించని ఆదిత్య వెనక్కి పడ్డాడు. ఆదిత్య ఇంకా అయోమయంలోనే ఉన్నాడు. అంతలో ఆ వ్యక్తి రోడ్డు మీద పడి ఉన్న పెద్ద రాయి తీసుకొని
ఆదిత్య తల కొట్టడానికి వచ్చాడు. అక్కడ ఏం దొరుకుతుందో కూడా ఆదిత్యకి అర్థం కాలేదు. గట్టిగా అరవాలనుకున్నాడు, కానీ భయం వల్ల అది కూడా రాలేదు. అతడు వచ్చి ఆదిత్య కడుపు మీద కూర్చొని తల మీద కొట్టడానికి రాయి పైకి లేపాడు. అటుగా వెళుతున్న గ్లూకోజ్ పోలీస్ ఆఫీసర్లు ఇది గమనించి ఆ వ్యక్తిని లాగి పక్కకి నెట్టేశారు. ఆదిత్యం లేపి కూర్చోబెట్టారు. ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నువ్వు కాపాడిన వ్యక్తి ఇప్పుడు నిన్ను చంపాలి అనుకున్న వ్యక్తి ఒకరు కాదు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, వాళ్ళిద్దరూ కమలలు. వాళ్ళ మధ్య భూమి గురించి గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు నిన్ను చంపాలి అనుకున్న వాడు నెల కింద వాడి తమ్ముడిని చంపటానికి ఇద్దరు రౌడీలను పంపాడు. వీడి తమ్ముడిని అప్పుడు నువ్వు కాపాడావు. ఆ తమ్ముడు 2 గంటల కింద వీడి ఇంటికి రౌడీలను పంపాడు. ఆ రౌడీలు వీడి భార్య పిల్లలను చంపారట. వీడు మాత్రం తప్పించుకొని బయటపడ్డాడు. ఆ బాధలో ఉన్న వీడి దగ్గరికి నువ్వు వెళ్ళి, నెల కింద మిమ్మల్ని కాపాడాను గుర్తుందా అని అడిగావు. వీడికి అర్థమైంది, వీడి తమ్ముణ్ణి ఆ రోజు కాపాడింది నువ్వే అని. ఈరోజు వీడి తమ్ముణ్ణి నువ్వు కాపాడటం వల్లనే కదా ఈరోజు వాడు బతికున్నాడు. వాడి బతుకుండటం వల్లనే కదా ఈరోజు ఫ్యామిలీని చంపేశాడు. వీడి ఫ్యామిలీ చనిపోవటానికి ఒక విధంగా కారణం నువ్వే. కారణం అనుకున్న నిన్ను అతను చంపాలి అనుకున్నాడు అని పూర్తి చేశాడు. ఆ మాటలు విన్న ఆదిత్య భయంతో గజగజ వణుకుతున్నాడు. అది గమనించిన ఎస్ఐ, ఇక నువ్వు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అతని తమ్ముడి మీద కేసు పెట్టాం, అతన్ని అరెస్టు చేస్తాం. వాళ్ళ తమ్ముడి మీద హత్యా ప్రయత్నం చేసినందుకు వీడిని కూడా జైల్లో వేస్తాం. ఇక నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పాడు. ఒక్కసారి చూస్తే అసలు మర్చిపోవు. ఎప్పుడో అన్న ఫ్రెండ్ రాజేష్ మాటలు గుర్తుకొచ్చాయి. నెల కింద చూసిన అతని ముఖం గుర్తుండకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని అతని మనసులో అనుకొని భయంగా ఇంటి వైపు నడిచాడు ఆదిత్య.